తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం 2014 ఏర్పడిందంటే నేను గొప్ప వారందరినీ కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ఒక ప్రత్యేకించి మత్స్యకారుల పట్ల ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి వారి సమస్యల పట్ల ఆ మత్స్య కార్మిక సంఘాల్లో పట్ల ఏ కులాలు ఉన్నా పర్వాలేదు కానీ మత్స్య కార్మిక సంఘం అనేది ఒకటే అని చెప్పి నిరూపించిన వ్యక్తి గోరంకర నరసింహన్న గారికి మరియు బాలకృష్ణ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా మా సంఘం తరఫున. ఇకపోతే మిత్రులు పెద్దలు దీటి మల్లన్న గారు, తర్వాత బాలకృష్ణ గారు, నరసింహన్న గారు, గొడుగు శ్రీనివాస్ గారు, తర్వాత బాలయ్య గారు చాలా విషయాలు మాట్లాడేది. చాలా విషయాలను క్షుణ్ణంగా మత్స్యకారులు ఏ విధంగా అనుభవిస్తున్నటువంటి శోభలు ఉన్నాయో వాటిని వివిధ రంగాల్లో పట ఏ విధంగా మన అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలకు గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నట్టు ప్రభుత్వాలు కానీ ఏ విధంగా నిదర్శనమో మన అందరికీ తెలిసిన విషయమే. నేను ఒక్కడే చెప్తా, వాస్తవంగా ఈ రాష్ట్రంలో పట మత్స్యకారులు అనుభవిస్తున్నటువంటి శోభ ఏ రాష్ట్రంలో లేదు నిజంగా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనం అనుకున్నాం నీళ్ళు వస్తే ఏమొస్తాయి, నీళ్ళు వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి మత్స్యకారులు ఆనాడు భావించింది. దానికి తోడుగానే నిధులు వస్తే ఏమొస్తాయి, మన ఉద్యోగాలు వస్తాయి, ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుంది, మనం అందరం బాగుపడతాం, మన భవిష్యత్తులు బాగుపడతాయి, మన తలరాతలు మారుతాయని చెప్పి ఆనాడు అనుకున్నాం. కానీ గత పాలకులు కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు కానీ కార్మికుల పట్ల కానీ తర్వాత కుల సంఘాల పట్ల కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు, ఎలాంటి నిధులు కేటాయించడం లేదు. దానికి కారణము మన లోపల కార్మిక చైతన్యం కానీ మన కుల సంఘాలకి ఐక్యత కానీ లేకపోవడమే కారణం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇకపోతే నేను ఒక్కడే చెప్తున్నా, ఎక్కువ సబ్జెక్ట్ పోకుండా మిత్రులు దీటి మల్లన్న గారు చెప్పిన మన వృత్తి ఒకటే వృత్తి, చేపల వృత్తి. ఈ చేపల వృత్తి పైన దాదాపుగా మిత్రులు చెప్పిండు గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోపల 2003 లోపల బడ్జెట్ కేటాయించింది ఎంత అంటే 5 కోట్ల రూపాయలు. 2014 లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ప్రతి సంవత్సరం కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 80 కోట్ల రూపాయలు. 80 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారు. దేని కొరకు? ఉచిత చేప పిల్లల కొరకు. నేను ఎక్కువ సబ్జెక్టు పోను, ఉచిత చేప పిల్లల కొరకే. ఆ ఉచిత చేప పిల్లల వల్ల మన భవిష్యత్తులు బాగుపడుతున్నాయంటే చాలా వరకు బాగుపడట్లేదని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య దళారీ వ్యవస్థ, ఈ కాంట్రాక్టర్ వ్యవస్థ వల్ల మన భవిష్యత్తులు బాగుపడతలేవని గ్రహించి తెలంగాణ మత్స్య కార్మిక సంఘం ఒకటే నినాదం ఎత్తుకున్నది, మా మత్స్యకారులకు నగదు రూపేణా వారి సొసైటీ లోపల జమ చేయాలని చెప్పి వాళ్ళు తీర్మానించినందుకు నిజంగానే దాన్ని ఏకీభవిస్తున్నా అని చెప్పి సభాముఖంగానే మనం చేస్తున్నాం. ఇకపోతే చేపల వృత్తిపైన జీవించినటువంటి మనం మహిళా సోదరి మనల ద్వారా ఏ ప్రభుత్వాలు కూడా ఎప్పుడు కూడా ఆలోచించలేదు. గత అంతకుముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యమిత్ర అనే గ్రూపులు ఏర్పాటు చేసి వారికి జీవనోపాధి కొరకు రివాల్వింగ్ ఫండ్ అనేది ఏర్పాటు చేసింది. అదే విధానాన్ని కొనసాగించడానికి కొరకు ఈ టీఎంకేఎస్ దానిని భుజాన పైన ఎత్తుకున్నందుకు కూడా వారికి ధన్యవాదాలు చెప్తున్నాను నేను. ఎందుకంటే మహిళా సోదరి మనలకు ఎంకరేజ్మెంట్ కొరకు రివాల్వింగ్ ఫండింగ్ ఉంటేనే వాళ్ళ భవిష్యత్తులో ఇంకా ముందుకు పోగలుగుతారు. వాళ్ళ భవిష్యత్ తరాలకు వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడతామని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులు ఇంకోటి చెప్పిండ్రు, ఏదైతే ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియా ఉన్నదో ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియా అనేది మన రాష్ట్రం లోపల అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం లోపల మేము నిజంగా రిప్రజెంటేషన్ చేసినాము. నేనున్న రిప్రజెంటేషన్ లోపల నేను గొడుగు శ్రీని గారు ఉన్నాము. అప్పుడున్నటువంటి 2 లక్షల రూపాయలను 6 లక్షలు చేసినటువంటి ఘనత జీఓఎంఎస్ఎక్స్ ద్వారా అప్పుడున్నటువంటి మేము డిమాండ్ చేయడం జరిగిందని సభాముఖంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇకపోతే ఇంకొక విషయం చెప్తా, ఆ రోజుల్లో ఈ చెరువులు కుంటలు అనేటి మీకు తెలుసు ఎవరి ఆధీనంలో అంటే సర్పంచుల ఆధీనంలో ఉండేటి. ఏ సొసైటీ కావాలన్నా ఏ చెరువు కుంటలపైన పెత్తనం ఉండాలన్నా ఆ యొక్క సర్పంచ్ ఆధీనంలో ఉండేది. దానికి అనుగుణంగా పోరాటం చేసి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి 228 జీవో తీసుకొచ్చి ఈ చెరువుల కుంటలన్నీ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్కు మార్పిడి చేయడానికి కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తులం ఆ రోజు బండ ప్రకాష్ గారు కానీ ఇతర సంఘ నాయకులు కానీ చాలా మంది ఉన్నారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ 268 జీవో ద్వారా ఇప్పుడు మనకు సర్వాక్కులు కలిగినాయి. ఏ సర్పంచ్ తీర్మానం అవసరం లేదు,
ఎలాంటి హక్కులైనా కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారానే మనకు ఉంటుంది. ఇంకొక విషయం చెప్తున్నాం మేము అందరికీ, ఆ రోజు ఒక చెరువు యొక్క లీజు నిర్ణయించాలంటే దాదాపు ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క డిఫరెన్స్ ఉండేది. ఎక్కడ సర్పంచ్ ఉంటే ఆ చెరువు లోపల ₹1,00,000 ఆ చెరువు యొక్క లీజు నిర్ణయించేవారు. అదేవిధంగా ఎక్కడ రిజర్వాయర్ ఉంటే ఆ రిజర్వాయర్ యొక్క లీజు నిర్ణయించేవారు. అలాంటి వ్యవస్థను అప్పుడున్నటువంటి ప్రభుత్వం లోపల మేము ఆలోచించి తప్పకుండా ఈ లీజు విధానాన్ని తక్షణమే అన్ని ఏరియా లోపల ఒకటే విధానం పాటించాలని చెప్పి సీజనల్ ట్యాంక్స్కు, అన్సీజనల్ ట్యాంక్స్, పెరిలియన్ ట్యాంక్స్కు, తర్వాత చెరువులల్లో ₹400 ఒక సీజను, కొన్ని చెరువులకు, తర్వాత ₹200 కొన్నిటికి, ₹60 కొన్నిటికి హెక్టార్ చొప్పున అని చెప్పి నిర్ణయించి అప్పుడు ఈ లీజు విధానాన్ని అనేది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటిగా చేసి మత్స్యకారులు కూడా ఆదుకున్నటువంటి వ్యవస్థ అప్పుడు నిర్ణయించడం జరిగిందని చెప్పి సభాముఖంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడున్నటువంటి చట్టాల లోపల మనకి ఎలాంటి లీజును కూడా కట్టాలన్నా కూడా ఏ చెరువు పైన ఎంత లీజు జమ చేస్తారో ఆ సర్పంచులకే ఆ వ్యవస్థకే ఉండేది. అలాంటి వ్యవస్థను తక్షణమే రద్దు చేసి లీజు వ్యవస్థను కామన్గా చేసినటువంటి సంఘాలు ఉన్నాయంటే ఆ సంఘాల లోపల బాలకృష్ణ గారు కానీ, నరసింహ గారు కానీ అప్పుడు మీటింగ్ లోపల పార్టిసిపేట్ అయ్యిండు. తప్పకుండా వారు మనకు మత్స్య కార్మికుల పట్ల ఎనలేని కృషి చేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఇంకో విషయం చెప్తున్నా మిత్రులారా, ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏదైతే సొసైటీ లోపల సొసైటీ సభ్యుడు చనిపోతే ఇంతకుముందు ఇమ్మీడియట్గా యాక్సిడెంటల్ ద్వారా కానీ మనకుండే యాక్సిడెంట్ ద్వారా చనిపోతేనే ఇచ్చేది ఉండే. కానీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ ఇన్సూరెన్స్ పథకానికి కూడా నేను మరియు గొడుగు సీని గారు వెళ్ళి ఎండి ఐఎఫ్డిబిలో కూడా కలిసి దాదాపుగా అప్పుడు ఉన్నటువంటి సమస్యలను పరిష్కారానికి కొరకు ఎండి గారికి కలిసి దాదాపుగా ఒక 180 సభ్యత్వాలు మాత్రమే ఇన్సూరెన్స్ లేకపోయిండే. మిగతా వారిని అన్నిటికీ కూడా అప్పుడున్న సందర్భాన్ని పురస్కరించుకొని అందరికి కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మన పట్ల అశ్రద్ధ వహిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను, తప్పకుండా మీరందరూ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఏర్పడి రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల సమస్యలపైన మీరు పోరాటం చేయడానికి ముందుకొస్తే తప్పకుండా మేమందరం కూడా మీకు వెన్నుదన్ని ఉండి ఈ పోరాటంలో మనం దిగ్విజయంగా విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం చెప్తాను, ఇంతకుముందు మనం కులాలుగా వేరే చిత్రీకరించడం జరిగింది. దయచేసి మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఒకటే వృత్తి చేపల వృత్తి పైన మనం జీవిస్తున్నాం. ఆనాడు దీటి మల్లయ్య గారు కానీ, తర్వాత ముఠా గోపాల్ అన్న గారు కానీ, బండ ప్రకాష్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఏకమై ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో కూడా పర్యటన చేయడం జరిగింది. ఏ జిల్లా సమస్యలున్నా ఆ సమస్యలు అక్కడి వరకు దాన్ని చేసి సమన్వయ కమిటీ ద్వారా ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి దిశగా వాళ్ళు చేసేది. కాబట్టి నిజంగా వాళ్ళు ధన్యులని చెప్పి ముఖ్యంగా ఈ సభాముఖంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా రాబో కాలంలో కూడా మనం ఏదైతే సమస్యల పట్ల పోరాటం చేయాలనుకుంటున్నామో ఈ సమస్యలకు ఈ గోరంకల నరసింహన్న గారు కానీ, బాలకృష్ణ అన్న గారు కానీ వాళ్ళు చేసేటువంటి పోరాటానికి మేము కూడా వెన్నదండి ఉండి తప్పకుండా రాబో కాలంలో కూడా మత్స్యకారుల సమస్యల పట్ల తప్పకుండా శ్రద్ధ వహిస్తామని చెప్పి తెలంగాణ ముదిరాజ్ మహాసభ పక్షాన, అదేవిధంగా డాక్టర్ బండా ప్రకాష్ గారి పక్షాన మీ వేదిక పై నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా జీవోస్ ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక విషయం చెప్తాను మిత్రులారా, చెరువులు అన్యాంకృతం అవుతున్నాయి. దీనిపైన ప్రత్యేకించి తెలంగాణ మత్స్యకార సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నా, చెరువులు అన్యాంకృతం అవుతున్నాయి. చెరువులు అన్యాంకృతం అయితే మనకు జీవనోపాధి ఉండదు. ఇవాళ తెలుసు మనకు ఎఫ్టీఎల్ పరిధి అని ఉన్నది. ఆ ఎఫ్టీఎల్ పరిధి అనేది నిర్ణయించడానికి కొరకు నిజంగా చెప్తున్నా, మీరు ఒక సమన్వయ కమిటీ వేసి పోరాటం చేస్తారా, మీ సంఘం తరఫున రిప్రజెంటేషన్ చేస్తారా, చెయ్యింది. తప్పకుండా దాన్ని వెంటనే రాష్ట్రం లోపల అన్ని గ్రామ పంచాయతీ లోపల అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ లోపల ఈ సమస్య ఉత్పన్నమవుతున్నది. చాలా మటు చెరువులు అన్యాంకృతం అవుతున్నాయి. అవి అన్యాంకరం అయితే మనకు జీవనోపాధి ఉండదు. కాబట్టి మీరు దీనిపైన ఇంట్రెస్ట్ తీసుకొని ఎఫ్టీఎల్ పరిధి నిర్ణయించడానికి కొరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పైన ఒత్తిడి తీసుకొచ్చి, రాష్ట్ర మంత్రి పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా ఈ ఎఫ్టీఎల్ పరిధి నిర్ణయించాలి. ఆ బౌండరీస్ పైన కంచెలు వేసి మనకు హద్దులు నిర్ణయించాలని చెప్పి మీరు పోరాటం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ పోరాటంలో మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి వేదిక పై నుంచి తెలియజేస్తున్నాం. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే, ఏ అయితే
ఈ ఉచిత చేప పిల్లలు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఉచిత చేప పిల్లల వల్ల మన మత్స్యకారులకు ఎలాంటి లాభాలు జరుగుతలేదు. ఆ వ్యవస్థను మాపడానికి కొరకు నేను అనుకుంటున్నా, ఇంకా కొంచెం ముందే ఈ ప్రోగ్రామ్స్ పెడితే గవర్నమెంట్ కూడా ఒత్తిడి పెరిగి ఉండేది కావచ్చు. అయినా ఇప్పటికి మించిపోయింది లేదు. ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఉచిత చేప పిల్లల కార్యక్రమానికి తప్పకుండా సొసైటీలకే, మనందరికీ తెలుసు, మనందరి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి, ప్రతి వాళ్ళకు కూడా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, అన్ని సొసైటీలకు ఉన్నాయి. కాబట్టి ఆ సొసైటీలకే జమ చేస్తే మంచిగుంటుందని చెప్పి తెలంగాణ ముదిరాజ్ మహాసభ పక్షాన నేను ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టుగా భావించుకుంటూ, మీరు కూడా దీనిపైన పోరాటం చేస్తే తప్పకుండా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మిషన్ కాకతీయ, ఈ మిషన్ కాకతీయ వలన గత ప్రభుత్వాల లోపల కొన్ని చెరువు గుంటల లోపల మట్టి తీయడం జరిగింది. దానివల్ల ఏమంటే నీటి సాంద్రత పెరిగింది, దానివల్ల చేపల ఉత్పత్తి అనేది పెరగడానికి ఉపయోగపడ్డది. కాబట్టి ఆ మిషన్ కాకతీయ పైన కూడా ఒక రిప్రజెంటేషన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ ఇన్సూరెన్స్ కానీ ఈ మన సమస్యల పైన మీ ఏ పోరాటం చేసినా కూడా తెలంగాణ ముదిరాజ్ మహాసభ వెన్నుదండి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ, వేదిక పైన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.